ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గోత్రం అంతరార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, దాన ధర్మాలకి బాగా పనికి వస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఉపకరిస్తుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినట్టయితే దోషం, మిగతా 2, 3, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ మొదటి పాదంలో పుట్టేటువంటి వారికి గణపతి హోమం శ్రేయస్కరం. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ కేతు యొక్క ప్రస్తుత స్థితి మేషక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క దృష్టి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై ఉలవల దానం బాగా పనిచేస్తుంది. ఈరోజు మరో ప్రత్యేకత గురుమౌఢ్యమి ప్రారంభం. ఇది సుమారుగా 1 నెల ఉంటుంది. ఈ గురుమౌఢ్యమి సమయంలో శుభకార్యాలు పనికిరావు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అధిక ఖర్చులకి గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కూడా తగ్గుతుంది. వ్యాపార వాణిజ్యాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ, ఆర్థిక పరంగా కూడా క్రమశిక్షణ లోపిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి ఖర్చులను నివారించి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది, ఏకాగ్రతని పెంచుతుంది. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు, అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలలో విజయాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు, విస్తరణ కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఆకస్మిక నిర్ణయాలు, తద్వారా విజయాలు కూడా చేకూరుతాయి. ఆర్థిక నూతన వ్యవహారాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. అధిక ఖర్చుల్ని, ఒత్తిడిని నివారింపచేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేనటువంటి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ ముందుకు పోగలుగుతారు. కుటుంబ సఖ్యతలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సర్దుకుపోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి కార్యక్రమాలు విదేశీ వ్యవహారాల ద్వారా విజయాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక విదేశీ వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ముందు నొయ్యి వెనక గొయ్యి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు.
వ్యాపారరీత్యా కూడా అనుకూలతకి చేపట్టేటువంటి వ్యవహారాలు బాగా ఉపకరిస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కార్యసిద్ధి ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, నమస్కరించడం ద్వారా యుక్తితో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించుకోగలుగుతారు. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా రాణిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విఘ్నాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, స్వామిని నమస్కరించడం, తులసి దళాలతో పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆకస్మిక విపత్తుల నుంచి రక్షిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఫలితాలు అనిశ్చితికి దారితీస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నూతన నిర్ణయాల విషయంలో దూకుడు పనికిరాదు. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగానే రాణిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టికి దోహదపడతాయి. ప్రశాంతతను పెంచుతాయి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక కల్లోల పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అధిక శ్రమకి గురి అయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మిత్రులు శత్రువులయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి దోషాలని నివృత్తి చేస్తుంది. విజయాన్ని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఆశలను చిగురింపచేస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నాయకత్వ లక్షణాలతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించుకోగలుగుతారు. ఆత్మసంతృప్తి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఉపకరిస్తాయి. విద్యారంగంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. శాస్త్రీయ రంగంలో కూడా ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక వ్యాకులతని దూరం చేస్తుంది. విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి, ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక అనిశ్చితి కూడా ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. కుటుంబ పరిస్థితులు సామాన్యం. విదేశీ వ్యవహారాలు కొంతవరకు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలకి పరిష్కారాలు కనుగోలేకపోతారు. అసంతృప్తి ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు ఈశ్వరుని దర్శించడం, ఈశ్వరాభిషేకం నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ పరిణామాలను కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది, అభివృద్ధి చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి విజయాలు కూడా అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అర్ధాష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల నుంచి రక్షిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని కట్టడి చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత విషయాలు మాత్రం ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కేతువు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, రవి కుజులు వృషభ స్థితి, బుధ గురు శుక్రులు మిథున క్షేత్ర స్థితి, శని రాహువులు తులాక్షేత్ర స్థితి. ఈ రోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది కాబట్టి ఉచ్చస్థుడైనటువంటి శని యోగకారకుడైనప్పుడు ఈ రోజు పుట్టేటువంటి జాతకులకి లగ్నరీత్యా ఈ కేతు మహాదశ ఆకస్మిక విజయాలను కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంటుంది. ఈ కేతు మహాదశలో చేపట్టేటువంటి గణపతి హోమం కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. బుధ గురు శుక్రుల యొక్క కలయిక, శని యొక్క ఉచ్చస్థితి, అలాగే కేతువు యొక్క మేష క్షేత్రస్థితి ఈ రోజు పుట్టేటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది. అనుకూల లగ్నాల్లో రాజయోగాన్ని కలిగిస్తుంది. హిందూ ధర్మంలో గోత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వంశ పరంపరను సూచించేటువంటి ఈ గోత్రం చాలా ముఖ్యమైనది. మరి ఈ గోత్రం యొక్క అంతరార్థం ఏమిటో పరిశీలిద్దాం. హిందూ ధర్మంలో గోత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గోత్రం అనేది వంశ పరంపరల్ని గురించి తెలియజేస్తుంది. ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ముందుగా వారి గోత్రాలని, వంశ ఋషుల్ని స్మరించుకోవటం సంప్రదాయం. వివాహాన్ని నిశ్చయించుకోవటానికి ముందు గోత్రాలని తప్పకుండా పరిశీలిస్తారు. సగోత్రీకుల మధ్య వివాహం పూర్తిగా నిషిద్ధం. సగోత్రికులు సోదర సమానులు అవుతారు కాబట్టి ఆ కుటుంబాల మధ్య వివాహ బాంధవ్యాలు ఉండవు. గోత్రం అనే శబ్దానికి అనేక అర్థాలు కనిపిస్తున్నాయి. ఋగ్వేదంలో గోశాల, గోసమూహం, మేఘం, పర్వత శ్రేణి, మేఘాల్ని కప్పేసేటువంటి ఎత్తైన శిఖరం లాంటి అర్థాలని గోత్రంగా వాడారు. అయితే ఇప్పుడు వాడుతున్నటువంటి అర్థం మానవ సమూహం. ఓ మూల పురుషుని నుండి వరుసగా వస్తున్నటువంటి వంశజులు అనేటువంటి ఆధునిక అర్థంలో వినియోగిస్తున్నాం. గోత్రం అనే మాట మొదటిసారి చాందోగ్యోపనిషత్తులో కనిపిస్తుంది. గోత్రాలకు సంబంధించి వంశ ఋషుల్ని ప్రతిరోజు ఉదయాన ఒక్కసారైనా స్మరించుకోవటం మనం విధిగా భావించాలి. తద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి గృహంలో కూడాను చక్కటి డైనింగ్ టేబుల్ అమర్చుకొని అందరూ కలిసి ఆనందంగా భోజనం చేయటం చాలా గొప్ప విశేషం. అసలు మన ధన సంపాదన అంతా దేనికి? ఆనందంగా హాయిగా కోటి విద్యలు కూటి కోసమే కదా. మరి అందుచేత ఇంటికి హృదయం డైనింగ్ రూమ్ అని చెప్పేసి చెప్పడంలో వాస్తుశాస్త్రంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ డైనింగ్ రూమ్లో అతిథులు వచ్చినప్పుడు వారికి కూడాను చక్కగా భోజనం గనక పెట్టి హాయిగా ఆహ్లాదంగా మాట్లాడుతూ గనక భోజనం చేసినట్లయితే అందరికీ కూడా ఆనందం వెల్లివిరుస్తుంది కదా. మరి ఈ డైనింగ్ రూమ్ విషయంలో మనం వాస్తుశాస్త్ర రీత్యా పాటించవలసిన ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు గనక అర్థం చేసుకున్నట్లయితే
అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఆ భోజనాన్ని ఆరగించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డైనింగ్ టేబుల్ని అమర్చేటువంటి విధి విధానం కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా భావించాలి. ప్రధానంగా గదుల్లో లివింగ్ రూమే కాదు, డైనింగ్ రూమ్ కూడాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది కదా. మరి ఈ డైనింగ్ టేబుల్ని అమర్చేటువంటి విధి విధానంలో దీర్ఘ చతురస్రాకారం కలిగినటువంటి డైనింగ్ టేబుల్ దగ్గర కనుక కూర్చున్నట్లయితే ఆ కూర్చున్నటువంటి వాళ్ళు త్వరగా భోజనం చేసి ముగించి వెళ్ళిపోదాం అనేటువంటి తత్వచింతన కలిగి ఉంటారు. చతురస్రాకారం కలిగినటువంటి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు మెల్లగా నింపాదిగా ఆలోచన చేస్తూ ఏదో ఒకట్లే తిందాం అనేటువంటి భావంతో భోజనం చేస్తారు. అసలు సిసలైన డైనింగ్ టేబుల్ ఎలా ఉండాలిట? అష్టభుజి ఆకృతి కలిగిన డైనింగ్ టేబుల్ ఉండాలి. ప్రతి ఇంట్లో కూడాను అష్టభుజ ఆకృతి కలిగిన డైనింగ్ టేబుల్ దగ్గర గనక కూర్చొని అతిథులతో పాటు గనక భోజనం చేసినట్లయితే చాలా చక్కగా సంభాషణా తత్వంలో అందరూ కూడాను కడుపు నిండా భోజనం చేసి చాలా బాగున్నాయి పదార్థాలు అని చెప్పేసి త్రేయించి ఆనందంగా భోజనం చేయటానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రంలో నుండి సాంప్రదాయకబద్ధమైనటువంటి ప్రభావం కూడా మిళితం చేసుకోవాలి. ఏమిటి ఈ సంప్రదాయబద్ధం అంటే, తప్పనిసరిగా భోజనానికి ముందే చేతులు కాళ్ళు పరిశుభ్రంగా కడుక్కొని భోజనానికి విచ్చేయాలి. విస్తరాకులో భోజనం చేయటం సర్వత్రా కూడా శుభదాయకమే. అరటి ఆకు భోజనం అన్ని విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. భోజనం అంతా కూడాను తృప్తిగా భుజించిన తదుపరి మరలా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ చేతులు కడుక్కున్న తర్వాత రెండు చేతులతోనూ గనక మీ యొక్క కంటిని రెండు కళ్ళని కూడా తుడుచుకున్నట్లయితే కంటి చూపు మందగించదు అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. మరి మీరుండేది బహుళ అంతస్తుల భవనం అయితే డైనింగ్ టేబుల్ డైనింగ్ రూము పై అంతస్తులోని ఆ యొక్క టాయిలెట్కు కింద రాకుండా చూసుకోండి. టాయిలెట్కు కింద రాకుండా చూసుకోవాలి. అందులో నుంచి వెలువడేటువంటి జలం వల్ల ప్రతికూల శక్తి వెలువడుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలహీనపరుస్తుంది అని చెప్పేసి కూడా ఈ శాస్త్రంలో చెప్పారు. డైనింగ్ రూము టాయిలెట్ పక్కనే గనక ఉన్నట్లయితే రెండు గదులకు కూడా ఒకే గోడ గనక ఉన్నట్లయితే అది మంచిది కాదు. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడాను ధాన్య సమృద్ధి, భోజనానికి ఎటువంటి లోపం లేకుండా ఉండటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఉన్నాయా అన్నది ప్రశ్న. అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఆ ఇంటిల్లిపాదికి కూడాను సంప్రాప్తించాలంటే మీరు కాశీ గనక వెళ్ళినప్పుడు ఆ కాశీ దివ్య క్షేత్రంలో అన్నపూర్ణాదేవిని అర్చించినటువంటి అక్షతలు మీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క బియ్య డబ్బాలో వేయండి. అంతేకాకుండా ఒక గాజు బౌల్ తీసుకొని దానిలో మార్బుల్ స్టోన్స్ చిప్స్ అన్నమాట, చిన్న చిన్న చిప్స్, ఉప్పు, కల్లుప్పు, గాజు గోళీలు వీటన్నిటిని చక్కగా ఆ గాజు బౌల్లో ఉంచి మీ డైనింగ్ టేబుల్ మధ్య భాగంలో ఉంచండి. తప్పనిసరిగా భోజనానికి ఎటువంటి ఆటంకములు కలగకుండా ఆనందంగా ధాన్య సమృద్ధితో జీవించటానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడాను చక్కటి అవగాహన తత్వం వెల్లివిరుస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.